హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పప్పు తోటకూర వండుతున్నానండి. దానికి కావాల్సింది నేను ఏం చేశానంటే పచ్చాకించి పెసరపప్పు తీసుకోలేదు, అలా అని కందిపప్పు తీసుకోలేదు. రెండు కలిపి అదో టీ గ్లాసు ఇదో టీ గ్లాసు తీసుకున్నానండి. అంటే పెసరపప్పు గ్లాసు కందిపప్పు గ్లాసు తీసుకున్నాను. ఇలా అయితే మనకి చల్లగా ఉంటుంది, వేసవికాలం కదా. పెసరపప్పు దోసకాయ, పెసరపప్పు ఆనపకాయ ఇవి అయితే బాగుంటుంది. అందుకని నేను అది కొంచెం ఇది కొంచెం తీసుకుని వండుతున్నానండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ పప్పులో తగినన్ని వాటర్ పోసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నానండి. అది ఉడుకుతూ ఉంటుంది ఒక పక్కన. ఇక్కడ నేను 2 కట్టల పాలకూర, 1 కట్ట తోటకూర, 1 కట్ట కొత్తిమీర ఇంట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నేను పప్పులోకి పాలకూర తోటకూర కలిపేస్తున్నానండి. పాలకూర 2 కట్టలు, తోటకూర కట్ట వేస్తున్నానండి. శుభ్రంగా తరిగేసుకుందాం. కట్ చేసాను. పాలకూర తోటకూర కలిపి కట్ చేసేసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు ఇలా ఉడికినప్పుడు మనం కట్ చేసుకున్నది తోటకూర అయితే తోటకూర, పాలకూర అయితే పాలకూర ఇలా వేసేసుకోవచ్చు. నేను 2 క్వాంటిటీ కలిపి తీసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. తగినంత కారం, తగినంత పసుపు. నేను ఇంట్లో రెగ్యులర్గా ఎలా వండుతాననేది మీకు చూపిస్తున్నానండి. నచ్చినట్టయితే వీడియో అంతా పూర్తిగా చేసి ఒక చిన్న లైక్ చేయండి. తగినంత కళ్ళుప్పు వేసుకున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే ఇలాగా ఆ వాటర్తో కలబెట్టేసుకోవచ్చు పప్పు గుత్తి. నేను కొంచెం వాటర్ పక్క తీసానండి. పప్పులో వాటర్ ఉంటుంది కదా, నీళ్ళు. అవి తర్వాత మనం పప్పు గుత్తి పప్పు కలబెట్టాక మళ్ళీ అందులో వేసేసుకోవచ్చు. నేను గ్యాస్ మీద ఉండగానే పప్పు కలబెట్టేస్తానండి, అలవాటు వల్ల. మీకు కొత్తగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్యాస్ కట్టేసుకొని కిందకి దింపుకొని కలబెట్టుకోండి. పప్పు అయితే కలబెడతాం అయిపోయింది కదా. మనం పక్క తీసుకున్న పప్పు నీళ్ళు కూడా అందులో పోసేసాను. అంటే అందరికీ తెలుసు, ఒక్కొక్కరు ఒక విధంగా వండుతారు కదా.
నేను ఎలా మా ఇంట్లో వండుతాననేది మీకు చూపిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ పెసరపప్పు గ్లాసు, కందిపప్పు గ్లాసు, పాలకూర 2 కట్టలు, తోటకూర కట్ట వేసుకుని వండుతున్నానండి. ఇవి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఇంకా తాలింపు వేసేసుకోవడమే. ముందుగా నూనె వీటెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆవాలు. మనకి కూర వండే విధానం ఎలా ఉన్నా కానీ లాస్ట్ ఈ పోపులోనే వస్తుందండి అసలైన టేస్ట్. నేనైతే అక్కడ పప్పులో వాటర్ పోసిన మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఉడికిస్తున్నానండి. అది అక్కడ పక్కన సిమ్లో ఉడుకుతుంది పప్పు. ఈ లోపల పక్కన తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేపేసుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలి పప్పులో. పప్పు తోటకూర రెడీ అయిపోయిందండి. ఇక్కడ నంచుకోవడానికి గొట్టాలు వేపుతున్నానండి. అంటే వడియాలు ఉన్నాయి, పిల్లలు వడియాలు వద్దు గొట్టాలు కావాలన్నారని ఇంట్లో గొట్టాలు ఇస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో అంతా పూర్తిగా చూసి మర్చిపోకండి.